ఇది ఒక ఎల్బో కనిపిస్తుంది చూడు, సార్. దీని డైమెన్షన్ చూడుకున్నాయి. సార్. ఇప్పుడు ఇది వేయాలంటే మనం మామూలుగా రిప్ ఉంది కదా, సార్. రిప్లో వేయాల్సి వస్తుంది. ఇది చెప్పాలా, చేయగలవా? ఎస్ సార్. ఇది ఆ రిబ్బులోనా? ఇది గీగలండి సార్. ఇది నేను ఒకటి చిన్నగా దానికి చేయడానికి సపోర్టింగ్ చెప్తాను. ఇటు ఫ్రంట్ ప్లేన్ వెళ్ళేసి నేను మెజర్మెంట్ తీసుకోకుండా చెప్తాను నీకు. ఒక సెమీ సర్కిల్ వేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు వేసుకోవాలి. ఇటువైపు లెంత్ అటువైపు లెంత్ నీకు సేమ్ ఉంటుంది. దీన్ని ఇటువైపు మిర్రర్ చేయాలంటే నీకు రాదు కదా. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ ఒక 45 degrees 45 తీసుకొని ఈ లైన్ ఓకేనా. ఇప్పుడు ఎగ్జిట్ అనేసి ఈ లైన్ ఎండింగ్ లో ప్లేన్ చేయాలి. నువ్వు మెజర్మెంట్స్ తోటి మరి ఇక్కడ మనకు కరెక్ట్ రాదు కదా. కొంచెం రొటేట్ చేసుకుంటా ప్రొజెక్ట్ చేయాలి. ఈ లైన్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ఓకేనా. దాని కన్స్ట్రక్షన్ లో ఇప్పుడు వచ్చేసి మీకు కావాల్సిన సర్కిల్ వేసుకో. ఓకే. రిబ్బుల్ తెచ్చుకో. దీనికి టికెట్ కావాలి. ఇప్పుడు వచ్చేసి ఈ సర్ఫేస్ పైన అంటే ఈ ప్లేన్ కూడా ఈ సర్ఫేస్ పైన తీసుకొని దీనిపైన ఈ లోపల సర్కిల్ ప్రొజెక్ట్ మళ్ళీ డ్రా చేయాలి. నెక్స్ట్ థింగ్ రెక్టాంగిల్ సెంటర్ పాయింట్ చేత ఇలా డ్రా చేసి ఈ కార్నర్ లో ఫిల్లెట్ ఉంది కదా, కార్నర్ రౌండ్ కావాలి. ఇక్కడ దీనికి హోల్ రెక్టాంగిల్ వేసేయాలి, రౌండ్ రెక్టాంగిల్ వేయాలి. ఎందుకంటే ఈ పెద్ద సర్కిల్ డెప్త్ ఉంది కదా, కొంచెం డెప్త్ ఉంది, తర్వాత వేసుకోవాలి. ఓకే సార్. వేసుకున్న తర్వాత నీకు ఈ మోడల్ ఇటువైపు రావాలి కదా. రావాలంటే నీకు మిర్రర్ చేయాలి. మిర్రర్ చేయడానికి ఇక్కడ నీకు ప్లేన్ కావాలి. ఓకే సార్. దానికి ఏం చేసినట్టు ఇది రెఫరెన్స్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని ప్లేస్ సెలెక్ట్ చేస్తే మనకేంటంటే ఇక్కడ ఒక 60 days పాయింట్ టు పాయింట్ కాకుండా బైసెక్టింగ్ కొంచెం పాయింట్
ఆరిజిన్ దగ్గర ఒక పాయింట్ నెక్స్ట్ ఒక లైన్ ఈ పాయింట్ దగ్గర ఇది ఆ పాయింట్ తీసుకున్నాను. నాకు పాయింట్ అండ్ డైరెక్షన్ తీసుకోవాలి. పాయింట్ అండ్ డైరెక్షన్ పాయింట్ తీసుకున్నానంటే డైరెక్షన్ ఈ లైన్ ఓకే తీసుకుని అప్రాక్సిమేట్లీ డైరెక్ట్ గా ఇన్ఫినిట్ అని పెట్టాం అనుకో, పాయింట్ సెలెక్ట్ కాలేదు, ఇలా వస్తుంది. సార్ కాల్ కట్ చేసింది సార్, ఇది వస్తుంది ఇందులో వాయిస్. ఏంటది? కాల్ కట్ చేసేయాలి సార్, ఇందులో వాయిస్ వస్తుంది. అవును, వాయిస్ వస్తుంది. అదే కాల్ కట్ చేస్తావా? చేస్తాను సార్, కాల్ కట్ చేస్తాను. ఓకే ఓకే రైట్. ఏమో బయటకు వెళ్ళి ఇప్పుడు చూడవ ఇక్కడ మనకు ఈ లైన్ వేసిన తర్వాత ఏంటంటే ఈ లైన్ కు ప్లస్ ఈ ప్లేన్ కు మధ్యలో ఒక 45 డిగ్రీస్ ఇంకొక ప్లేన్ వేయాలి ఇక్కడ. అయితే మనకు ఈ రెఫరెన్స్ ఎలిమెంట్స్ అనేది మనకు తర్వాత వస్తుంది ఎక్స్ప్లెనేషన్. ఈ ప్లేన్ తీసుకో, ప్లేన్ తీసుకొని ఏం చేస్తామంటే ఈ లైన్ ఒకటి సెలెక్ట్ చేసి మళ్ళీ ప్లేన్ ఇక్కడ ఏంటంటే మనకి యాంగిల్ గా రావాలి. అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే యాంగిల్ నార్మల్ ప్లేన్ ఒక్క టూ లైన్స్ మనకి ఇది తీసుకుంటే ఒక రొటేషన్ యాక్సిస్ అవుతుంది. అంటే ఈ లైన్ రెఫరెన్స్ ప్లేన్ అంటే ఈ ప్లేన్ తీసుకుంటున్నాను. కొంచెం ఏ ప్లేన్ తీసుకుంటున్నా కొంచెం క్లియర్గా చూడండి. ఈ ప్లేన్ ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇటువైపు తిరగాలి. అంటే ఇక్కడ 45 డిగ్రీస్ రావాలి. తిరుగుతుంది, అటు తిరుగుతుంది, మనకి ఇటు కావాలి. అంటే -45 ఇచ్చామనుకో వస్తుంది. ప్రీవియన్ ఇటు వచ్చింది. ఓకే సార్. ఇప్పుడు ఓకే అనేసి ఇప్పుడు మనకేంటంటే ఈ 45 డిగ్రీస్ లో ఉన్న ప్లేన్ చేత దీన్ని మిర్రర్ చేయాలి. అవును సార్. ఇప్పుడు మిర్రర్ చేయాలంటే మనకి ఇక్కడ ఈ ప్యాడ్, ఆ ప్యాడ్ సెలెక్ట్ చేసుకొని మనకి మిర్రర్ టూల్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, జస్ట్ సింపుల్ గానే ఉంటుంది. అది ఎక్కడంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ టూల్ బార్ పైన ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆల్రెడీ ఉన్నది, ఎక్కడ ఉందో చూడండి. ఇది ఓకే సార్. చూడేమన్నా రొటేషన్ తోటి వాడుకోవచ్చు. లేదా మిర్రర్ అన్నది ఇక్కడ మిర్రర్ అనేసి ఇది సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మిర్రర్ అయిపోతుంది. మిర్రర్ ఎలిమెంట్ అంటారు. ఆబ్జెక్ట్ సెలెక్షన్ ఉంది, మిర్రర్ ఎలిమెంట్ ప్లేన్ సెలెక్ట్ చేయాలి. ఓకే సార్. ప్లేన్ అప్పుడు డైరెక్ట్ గా సేమ్ 45 డిగ్రీస్ కదా. అవును సార్. ఎగ్జాక్ట్ లొకేషన్ లో వస్తుంది. ఓకే సార్. అయితే నువ్వు ఇక్కడ దీనిపైన మళ్ళీ ఇంకొక హోల్ వేస్తావు కదా కొంచెం డెప్త్ తోటి. అవును సార్. ప్యాడ్ ఉంటే అది పాకెట్ ఉంటుంది, రెండింటిని కలిపి సెలెక్ట్ చేసి మిర్రర్ చేయాలి. ఓకే సార్. ఓకే రైట్. ఇప్పుడు నేను వీటిని డిలీట్ చేస్తున్నాను. ఇంకా కొంచెం చూద్దాం, కొంచెం నెమ్మదిగా రాకపోతే మళ్ళీ చేస్తాను నేను. ఓకే. మనకి ఇక్కడ వరకు అయిపోయినాయి కదా. అయిపోయి సార్. దాని వరకు అయిపోయినాయి.